నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. కీర్తనలు 2:8. ప్రతి క్రైస్తవుడు దేవుని యొద్ద ఏమి అడగాలో నేర్చుకోవాలి. ఆయన యొద్ద ఏమి అడగాలో బైబిల్ మనకు అనేక విషయాలు చెబుతుంది. అందులో ఒకటి జనములను అడగమని బైబిల్ చెబుతుంది. దేవుని కొరకు జనములను మనం సంపాదించుకున్నట్లుగా, సువార్త ద్వారా ఆత్మలు సంపాదించుకున్నట్లుగా మనం అడిగితే భూమి దిగంతముల వరకు ప్రభు మనకు అనుగ్రహించు దేవుడు కనుక ఈ గొప్ప వాగ్దానమును స్వతంత్రించుకుందాము. అనేకులు ఈ వాగ్దానం విషయంలో ప్రార్థించక నష్టపోతున్నారు. మనమైతే ప్రార్థించి లాభము పొందుదాము. కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. నిన్ను అడుగుచున్నాం ప్రభువా, భూమి దిగంతముల వరకు జనములను మాకు స్వాస్థ్యముగాను సొత్తుగాను మాకు దయచేయండి. కృప చూపండి. అనేక ఆత్మలను మేము సంపాదించుకోగలిగిన నీ కృపా కనికరముల చేత మమ్ములను మీ ఆత్మ చేత బలపరచమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానమును స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.